హైదరాబాద్ లో మళ్లీ చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కంచన్బాగ్ ఓవైసీ ఆసుపత్రి సమీపంలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును స్నాచర్లు లాక్కెళ్లారు. నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై దాడి చేసి చైన్ను ఎత్తుకెళ్లారు. ఆగంతుకుల దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు మహిళను ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా కూడా చైన్ స్నాచింగ్ జరుగుతూనే ఉంది. వారి ఉనికిని చాటుకుంటూనే వస్తున్నారు. ఈ రోజు జరిగిన చైన్ స్నాచింగ్ సంబంధించి వివరాలేంటి? పోలీసులు ఏమంటున్నారు? 9 గంటల ప్రాంతంలో కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఐసీ హాస్పిటల్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఒక మహిళ మెడలో నుంచి చైన్ స్నాచర్లో 4 తులాల బంగారు గొలుసు కూడా లాక్కెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు చైన్ స్నాచింగ్ చేస్తున్న సమయంలో మహిళపై దాడి చేయడం కూడా జరిగింది. అయితే మహిళకు గాయాలవడంతో స్థానికుల సహాయంతో సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. నీలిమ, ఆ మహిళ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆమెను హాస్పిటల్లో ఏమైనా జాయిన్ చేయించారా? ప్రస్తుతానికి గాయపడ్డటువంటి బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా లేనప్పటికీ కూడా కొద్దిగా తీవ్ర గాయాలవడంతో ప్రాథమికంగా ఆమెకు చికిత్స చేస్తున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు, అదేవిధంగా పోలీసులు ఆ మహిళ వద్దకు చేరుకొని ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఒక పక్క పోలీసులు చైన్ స్నాచర్లను అరికట్టేందుకు ఇన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళని అరికట్టడంలో పోలీసులకు తలనొప్పిగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఇటు హైదరాబాద్ పోలీసులతో పాటు అటు సైబరాబాద్ పోలీసులకు కూడా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నటువంటి చైన్ స్నాచర్లను ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టుకుని తీస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. నీలిమ. ఓకే తిరుమల.